యాక్చువల్లీ మీ సినిమాలు ప్రీవియస్ సినిమా గురించి మాట్లాడుతాం ఆ, ఈ సినిమా గురించి. ఆ. ఎందుకంటే ఫస్ట్ జాంబీ తెలుగు సినిమా జాంబీ రెడ్డి అవును సార్. ఫుల్ లెంత్ కామెడీ జోన్ ఫుల్ ఆ. అసలు జాంబీ సినిమా తెలుగులో నడిచిద్దా లేదనే టైంలో అవును సార్. ఫుల్ ఫ్యామిలీ నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు. అవును సార్. నెక్స్ట్ సినిమా సార్ సూపర్ మ్యాన్, ఓకే. సూపర్ హీరో హనుమాన్ అవును. ఇది బాగా చేశారు. అంటే హనుమాన్ మీద డివోషన్ సూపర్ హీరోని చేసింది, ప్యాన్ ఇండియా హీరోని కూడా చేసింది. మూడో సినిమా మెరాయి, ఇది ఫ్యాంటసీ అడ్వాంటేజ్ మూడు కలిపి ఉన్నాయి, యాక్షన్ అన్ని కలిపి. అవును. Adventure. డిఫరెంట్ జోనర్స్ లోకి వచ్చావు. అవును. అంటే నీ దగ్గర వచ్చే రోల్స్ ఎలా వస్తున్నాయో యూ సెలెక్టెడ్. రెండు సార్, అంటే రెగ్యులర్ కైండ్ ఆఫ్ కథలు కూడా వచ్చాయి, కానీ ఎక్కడో నాకు నేను ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ కాకపోతే చేయలేను సార్. ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ యాజ్ అన్ ఆడియన్స్. ఫస్ట్ నేను ఈ సినిమా ఏ కథ విన్నా కూడా నేను ఈ కథకి ఎంత పర్ఫామ్ చేయగలను అని నేను ఎప్పుడూ చూడను సార్. అసలు జట్టు ప్రయోజనం థియేటర్కి వెళ్ళడానికి ఎక్సైటింగ్గా ఉందా లేదా యాజ్ అన్ ఆడియన్స్ ఫస్ట్. స్టార్ క్యాస్ట్ని పక్కన పెట్టేసి కూడా కథగా థియేటర్కి వెళ్ళాలనిపించేలాగా ఉందా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ సార్. సో అలా వెతికే ప్రయత్నంలోనే ఇవన్నీ కుదిరినాయి. అండ్ ఆల్సో సార్, మనం ఎంత ఏం చేసినా కూడా గ్రహాలు అనుకూలించాలి. మనం రైట్ టైం రైట్ ప్లేస్లో ఉండాలి. అలా నాకు పని జరిగింది సార్. పని జరిగిందనే చెప్పాలి. ఇదేదో మనం చేసేసామనుకుంటే పొరపాటే అవుద్ది. డెఫినెట్గా కొంత డివైన్ సపోర్టు 100% నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశానికి 100% పని చేయాలంటే 110% పని చేశాను సార్. అదైతే ఉంది. కనిపిస్తుంది చూస్తుంటేనే. ఈ సినిమానే కాదు సార్, త్రూఅవుట్ మై కెరియర్ వచ్చిన అవకాశం ఎంత వాల్యుబుల్, ఎన్ని లక్షల మంది కోరుకుంటే ఒకడికి వచ్చే అవకాశం అనేది నాకు తెలుసు. వచ్చిన ప్లాట్ఫామ్ ఎంత గ్రేటో తెలుసు. దానికోసం ఎంత చేయాలో అంతా చేస్తాను సార్ లాస్ట్ మినిట్ వరకు. ఎక్కడ అందులో ఒళ్ళు దాచుకోవటం కానీ అలాంటివి ఏమీ ఉండవు. యా.